ఈరోజు మా మీకోసంకి రామ్ ప్రసాద్ గారు వచ్చారు అండ్ మా ఎదురింటి వదిన వచ్చింది. వచ్చి వీళ్ళిద్దరు వచ్చి నేను చేసిన వంటలు తిని వైరల్ చేస్తున్నారు. ఫేస్ టు ఫేస్ పిలవాలి వదిన. నేను ఎప్పుడు మా వదినని కూడా ఇన్నిసార్లు పిలవలే. అలాగే మరి ఈయన ఏం చేద్దాం, ఆయన వస్తూనే ఉంటారు. సో నేను ఈరోజు మీకోసం రాలేదు, మన కోసం వచ్చాను నేను. ఎందుకంటే మనంతా ఈటీవీ కదా, మన ఈటీవీ ఫ్యామిలీ. మా ఈటీవీలో మంచి కుక్. నాకు 11 years ఎక్స్పీరియన్స్. నాకు 13.5 years ఎక్స్పీరియన్స్. మల్లెమాలతో పాకుతుంది పాప. ఇంకా జబర్దస్త్లో చిన్న బుల్లిబుల్లి అడుగులేసుకొచ్చింది. సో మీ షోలో నేను మీ షో అప్పుడప్పుడు ప్రోమోస్ చూస్తుంటాను, యూజ్ చూస్తాను. కానీ మీ ప్రోమోస్ వీటికన్నా నిజంగా పక్కన పెడుతున్నాను. మీరు చేసి ప్రతి ఫుడ్ మీరు టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. ఎందుకంటే నేను ఎప్పుడైనా షూటింగ్ వచ్చాను అనుకోండి, ఖచ్చితంగా ఒకసారి కారు ఆపేసి ఇక్కడ షో అవుతుందో చూసుకొని, షో అయింది అనుకోండి, ఏదో కూర చారు ఇంటి పట్టుకుపోతాను. అంత బాగా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు కూడా కార్లోనే వస్తారు, ఆటోలో రారు. ఎస్, ఈరోజు నేను ఫస్ట్ టైం ఈ ఫుడ్ దాని పేరు ఏం పేరు మన తింటే ఫ్రైడ్ మిల్క్ అండి. మిల్క్ని మరగబెట్టి కాల్చి ఏపి దాని ఏదో ఇంత ముద్దలా చేసి దానికి ఏదో డిజైన్ చేశారు, అదిరిపోయింది. సో రెసిపీ నేను చెప్తాను. నేనే మంచిగా చేస్తా అంటే నీ చేతి కూడా బాగానే ఉంది. నీవన్నీ మాసమ్మా, నీదంతా వేరేగా ఉంటుంది, స్పైసీగా. ఇక్కడంతా చాలా క్లాస్గా ఉంటాయి వంటలు. మా ఎదురు సెట్టే అండి అమ్మాయిది. ఇవి అందరినీ వదినా వదినా అంటది. పక్కనింటి వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ముచ్చట్లన్నీ మా వదినకే కావాలి.